హాస్టళ్లలో చదువుకునే పొల్లగాండ్లకు అమ్మైనా నానైనా అంతా వాడ్డనే. ఎట్లంటే చదువుకుంటానికి కన్న అవ్వయ్యలను ఇడిచిపెట్టొచ్చిన పిల్లల మంచి చెడ్డలు చూసేది ఆళ్లే కాబట్టి ఈ గండ్ల పొల్లగాండ్లకు బువ్వ సరిగ్గా పెట్టకుండా కడుపు మార్చేటోళ్ళు కొందరైతే పిల్లలకు అందాల్సిన సరుకు సామాన్లు దొంగతనం చేసి పూట గడుపుకునేటోళ్ళు ఇంకొందరు. కానీ ఒక వార్డెన్ మేడం చేసిన పనిని చూస్తే మాత్రం షబాష్ అనకుండా ఉండలేరు. అగో అదేంది వార్డెన్ మేడం ముచ్చట చెప్తామని చెప్పి ఎవరో అడవుల పోటీ పోతున్న వాళ్ళని చూపిస్తుర్రు. ఆడ చూస్తేనేమో తొవ్వే చక్కగా లేదు అని పరిశాన్ కాకురి. యోగిడ ఈపులవో షెల్లెను కట్టుకుని అడవిలో పడి పోతుంది చూడు, ఈవనేగా వార్డెన్ మేడం. పేరు హేమాని. మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం ఆడిపొలగాళ్ళ హాస్టల్ ఆ వార్డెన్ కొలువు చేస్తుంది. అయితే 7వ తరగతి చదువుతున్న భువనేశ్వరి అనే షెల్లెకు పెయిల సుస్థి చేస్తే ఇంటికి తోలిచ్చారట. కానీ ఇంటికి పోయినా సుత జ్వరం తక్కువ కాకపోగా ఇంకెక్కువైంది. దీంతోని ముచ్చట వాళ్ళ అవ్వయ్యలు వార్డెన్ మేడానికి ఎరక చేస్తే పాపం వెంటనే మేడం వాళ్ళ ఊరికి ఉరికింది. చెల్లె పరిస్థితి చూసి వెంటనే దావఖాన తీసుకుపోవాలని అనుకుంది. కానీ ఊరి నుంచి బయటికి పోవాలంటే తొవ్వే చక్కగా లేదు. దీంతోని ఎట్లయినా తీసుకుపోవాలి అని చెప్పి ఈపుల ఓ బట్ట కట్టుకుని అంటే చెల్లెని కూసబెట్టుకుంది. అటెనక కాలినడకనే కొండలు గుట్టలు దాటి మొత్తానికి మన్యం జిల్లా సర్కార్ దావఖానకు తీసుకుపోయింది. ఇగో గీ ముచ్చటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇరుగ మరగ తిరిగేటాలకు వార్డెన్ హేమాని మేడాన్ని మస్తు మెచ్చుకుంటారు అందరూ. ముచ్చట మంత్రి సంధ్యారాణి మేడానికి తెలిసి నువ్వు చేసిన పని మస్తు నచ్చిందమ్మా, నీ పనితీరు సూపర్ నానా అని తారీఫు చేసింది. గిట్లా భద్రగిరి హాస్టల్లో వార్డెన్ అయితే ఒక అమ్మాయికి ఒంట్లో బాగాలేకపోతే ఇంటికి పంపించేశారు. అంటే ఇంటికి వెళ్ళిపోయింది అమ్మాయి. మళ్ళీ అమ్మాయికి అక్కడ ఒంట్లో బాగాలేదు అని తెలిసి అమ్మాయి వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తే అక్కడ హాస్పిటల్ తీసుకురావడానికి వాళ్ళ ఊరికి అక్కడ రోడ్డు సరిగా లేదు. ఆ రోడ్డు మామూలు నడక మార్గంలో 3 కిలోమీటర్లు అమ్మాయిని ఎత్తుకొని తీసుకొని వచ్చింది మా వార్డెన్. అది మంత్రి మేడం కలెక్టర్ సార్ అందరు సప్పట్టు కొట్టి తారీఫ్ చేస్తుంటే వార్డెన్ మేడం అమ్మలాగా పొంగిపోయింది. షబ్బాష్ మేడం, ఉండాలి మీ అసంటోళ్ళు. ఏదేమైనా సీఎం బాబు సారు ఏజెన్సీ ప్రాంతాలలో రోడ్లేసి డోలీ మూతలు లేకుండా చేయాలి అని గానడమనే చెప్పిండు. మరి ఇసుంటి ఆపదలు ఇంకెప్పుడు రాకుండా ఉండాలంటే రోడ్లేస్తే మంచిగా ఉంటది కదా సారు అని అనుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు.